వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చాను. ఇంకా నుంచి అయితే వీడియోలు కంటిన్యూగా వస్తాయి. సో మమ్మీ స్టైల్లో కొత్త రెసిపీ. సో ఈ రెసిపీకి కావాల్సిన అయితే చూసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి సోంపు, మిరియాలు, మెంతులు, కారం, నువ్వులు, పుట్నాలు, ధనియాలు, జీలకర్ర ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దొండకాయ ముక్కల్ని 4 ఘాట్లుగా పెట్టి కట్ చేసి దోరగా వేయించుకోవాలి. ఇది ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇందులోనే పసుపు 1 టీ స్పూన్ వేసుకొని మంచిగా కలపాలి. సో దొండకాయ ముక్కలు అనేటివి మెత్తగా ఉడికేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇంక ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ధనియాలు 1 టీ స్పూన్, మిరియాలు 1/2 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, పుట్నాలు 1 టీ స్పూన్, ఇంకా ఇక్కడ నువ్వులు 1 టీ స్పూన్ ఇవి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మనం ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దొండకాయ ముక్కలు వేగినాయి కదా, తీసి పక్కన ఉంచుకొని అదే ప్యాన్లో జీలకర్ర, ఆవాలు 1 టీ స్పూన్ వేసుకొని కొత్తిమీర, కరివేపాకు ఇంకా ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కచ్చాపచ్చా దంచిన అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడే దంచింది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మమ్మీ టమాటోస్ ఉడకబెట్టి ఆ తర్వాత టమాటా రసం తీసి 1 కప్పు వరకు తీసుకొని అందులో వేయాలి. వేసిన తర్వాత అది కాస్త మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా పౌడర్ చేసినాం కదా, అందులోనే ఎండు కొబ్బరి వేసాను. ఇంకా దీని ప్లేస్లో మనం పచ్చి కొబ్బరి వేసుకొని రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఈ పేస్ట్ని ఈ మరుగుతున్న మిశ్రమంలో వేసుకోవాలి. ఇంకా ఈ గ్రేవీ పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర వేసి కారం వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ గ్రేవీ అయితే మంచిగా ఉడుకుతూ ఉన్నది. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనం ముందుగా వేయించిన దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇంకా చివరిగా కసూరి మెంతిని కూడా వేసుకొని కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి. సో అంతేనండి, దొండకాయ మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీ చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.